తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి దామోదరం సుందరయ్య 103వ జయంతి సందర్భంగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. యలమంచిలో జరిగిన ఈ సమావేశంలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ యలమంచిలి, పాయకరావుపేట, తుని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్షులు సూరిశెట్టి రామచంద్రరావు, యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ విజయ్ కుమార్ హాజరయ్యారు. కమిటీ కార్యవర్గ సభ్యులు బెన్నీ రాజు, తెరవల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్షులు రాము చంద్రరావు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం, పార్టీ విధానాల గురించి వివరించారు. యలమంచిలి అసెంబ్లీ కన్వీనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటిదాకా అధికారంలో ఉన్న పార్టీలు యలమంచిలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రభుత్వాలు అయితే మారుతూ ఉన్నాయి. ఏదో ఈ ప్రభుత్వం కాదని ఆ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వం కాదని ఈ ప్రభుత్వానికి ఓటేస్తూ ఉన్నాం. ఈ విధంగా నాకు అసలు ఆ విధమైన పార్టీల మీద నాకున్న అభిప్రాయం కూడా పోయింది ఎలక్షన్ ఇది మీద. అయితే ఏదైనా ఈ నాయకులు, డబ్బులున్న నాయకులే ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు. మన సమస్యలు పట్టించుకోవట్లేదు. అయితే ఎవరో ఒక వ్యక్తి కనీసం సమస్యలు పట్టించుకునే ప్రజల్లోంచి ఒక వ్యక్తి వస్తే బాగుంటుంది మనకని నేను ఎప్పుడు ఆశపడేవాడిని. ఈ విధంగా ఉన్నప్పుడు నాకు అనకాపల్లిలో రామచంద్రరావు గారు పరిచయం అయ్యారు. ఆయన వేరే పార్టీలో పనిచేశారు నేను పరిచయం అయినప్పటికీ. అప్పుడు ఆయన నాకు ఈ పార్టీని గురించి నాకు పరిచయం చేశారు. ఇలాగా కటికల సౌభాగ్యరావు గారు అని ఆయన ఆల్ తెలుగు ప్రజా పార్టీ అనేది పెట్టారు. ఇది చాలా మేనిఫెస్టో కూడా చాలా బాగుంది. ఆయన నమ్మకమైన వ్యక్తి. ఈయన కష్ట సుఖాలన్నీ తెలిసిన వ్యక్తి. ఏదో ఫలానా పార్టీ నాయకులు ఏదో కొన్ని కోట్లు ఉండి వెనకాల ఏదో ప్రజలకి మేలు చేస్తున్న అబద్ధాలు ఆకుండా దొంగగా డబ్బులు కూడేసుకోవడం, కోట్లు సంపాదించుకోవడం కాదు. ఆయన గురించి అన్నీ నేను పరిచయం చేశాక నేను వెళ్ళి విజయవాడలో ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన మాతో మాట్లాడడం జరిగింది. ఆయన ఎవరు అనేది నాకు అర్థమైనప్పుడు ఈ విధంగా నాకు ఈయన పెట్టిన పార్టీ గురించి అప్పుడు నాకు అంతా అర్థమైంది. ఈయన ఖచ్చితంగా పనిచేసే వ్యక్తి. ఇలాంటి పార్టీలు ఈయనతో పాటు పనిచేస్తే మన గ్రామాలు కావచ్చు, మన పట్టణాలు కావచ్చు బాగు చేసుకోవచ్చు, ప్రజల సమస్యలు తీర్చుకోవచ్చు అని చెప్పి నాకు ఆలోచన వచ్చి నేను ఈయనకి రామచంద్రరావు గారి జిల్లా అధ్యక్షుడిగా ఆయనకి నేను చెప్పడం జరిగింది. ఏమంటే పార్టీలో నేను చేస్తానని అంటే అప్పుడు ఆయన నా ఇంట్రెస్ట్ని చూసి నమ్మకంగా, నీట్గా, పద్ధతిగా చేయండి అని చెప్పి నాకు యలమంచిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన అన్నీ అడిగారు, నాకు అన్ని విషయాలు కూడా అడిగారు. ఏమండి మీరు ఎలా చేయగలరు, ఒక పేదరికాన్ని ఎలా తీయగలరు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఇవన్నీ పార్టీ పరంగా ఉన్న మేనిఫెస్టోని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను, ఆయనకి మాట ఇచ్చాను నేను. కాబట్టి ఆయన చేస్తాను ఈ పార్టీ ఇలాంటిది అనేది. ఇక మిగతా పార్టీల గురించి నేను చెప్పదలుచుకోలేదు. అందరూ అనుభవిస్తున్నదే. ఏదో పథకాలు పెడతారు, ఉమ్ముతడుపు పనులు అవన్నీ కూడా అలాంటివి వద్దు మనకి. ప్రతి ఒక్కరూ కూడా పేదరికం నుంచి బయటపడాలి. అలాగే మత ఘర్షణలు చాలా దారుణం అన్నమాట. ఇవి ఎప్పుడూ కూడా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు ఏవి అసలు నడపటం లేదు. ఇది చాలా అన్యాయం కూడా. ఎక్కడ చూసినా క్రైస్తవ్యం మీద దాడి, ముస్లిమ్స్ మీద దాడి, లేదంటే హిందుత్వం మీద దాడులు, ఇవన్నీ మతపరమైన గొడవలు అవుతున్నాయి. ఒక మతాన్ని కించపరచడం అనేది కాదు నేను అర్థం. ఎవరు ఏ మతంలోనైనా ఉండొచ్చు, అది నేను కాదనటం లేదు. ఎక్కువ శాతం క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. నేను క్రైస్తవ మతానికని సపోర్ట్ ఇవ్వట్లేదు. ఏ మతమైనా ఇది సెక్యులర్ కంట్రీ కాబట్టి ప్రజాస్వామికబద్ధంగా నడాలనేది నా ఆశయం. అంతేగాని నేనేదో హిందుత్వానికి వ్యతిరేకం కాదు. వాళ్ళ మతం వాళ్ళు, వీళ్ళ మతం వీళ్ళు, ఎవరైనా మతాన్ని నడుపుకోవచ్చు, అది తప్పు కాదు. ఎవరికి ఇష్టమైన మతంలో వాళ్ళు ఉండొచ్చు. అది రాజ్యాంగంగా మనకి ఇచ్చిన హక్కు. అది ఆ విధంగా ప్రభుత్వాలు నడవటం లేదు. ఏమండి ఏదో ఉమ్ముతట్టుగా ఈ పాస్టర్కి ఇంత యాక్చువల్లీ సుప్రీంకోర్టు ఇలాంటి పథకాలన్నీ తీసేమని ప్రభుత్వాలకు ఎప్పుడో ఇచ్చి చెప్పింది. కానీ వీళ్ళు తీయట్లేదు. ఎందుకంటే ప్రజల్ని ఆకట్టుకోవాలి, ఎలక్షన్స్ దగ్గర పడతాయి, ఏవో ఒకటి మాయ మాటలు చెప్పి మళ్ళీ ఓట్లు వేసుకోవాలి, గెలవాలి. అవసరమైతే కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు బయట, మందు, ఇలాంటి రాజ్యాంగబద్ధంగా లేని పనులన్నీ చేస్తున్నారు. ఈసారి ఆకు తిరిగి పొరపాటు నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ఎక్కడైనా నియోజకవర్గాల్లో కానీ, నియోజకవర్గంలో ఎక్కడైనా డబ్బు పంపిణీ కానీ, మద్యం పంపిణీ కానీ ఇంకా ఏ విధంగా ప్రలోభ పెడితే మాత్రం మేము తప్పనిసరిగా కేసులు ఎలక్షన్స్ కూడా ఆపుతాం అవసరం అయితే.
తప్పనిసరిగా ఆల్ తెలుగు ప్రభాత పార్టీ నుంచి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. తర్వాత ఒకవేళ యలమంచిలి నియోజకవర్గంగా నన్ను ప్రజలు నమ్మి నన్ను గెలిపించగలిగితే మాత్రం నా సొంత మేనిఫెస్టో నాకుంది. అంటే పార్టీ తరఫున మేనిఫెస్టో కాదు, కానీ నా వ్యక్తిగతంగా ఉన్న అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నాను. అవి ఏంటంటే, మొట్టమొదటిగా నేను చేయబోయేది పార్టీ పరంగా ఉన్న మేనిఫెస్టోని నేను తప్పనిసరిగా చేస్తాను. నేను నా సొంత మేనిఫెస్టోని నేను తెలియజేస్తూ ఉన్నాను. అవి ఏంటంటే, మొదటగా యలమంచిలి నియోజకవర్గంలో గ్రామాలు, మన యలమంచిలి పట్టణంలో ఎక్కడైనా సరే ఫస్ట్ భిక్షాటన చేసుకునేవాళ్ళు, అడుక్కు తింటున్నారు, తిండి లేక రోడ్ల మీద పడి ఉంటున్నారు, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి నేను బిల్లు పెట్టించి వాళ్ళకు పునరావాసం, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది, వీళ్ళందరికీ ఒక పునరావాసం కల్పించాలని ఫస్ట్ ఆలోచన. రెండవది, గ్రామాల్లోని మన హైవేలంట కూడా అన్ని ఎక్కడైతే ప్రజలకి నేను ఫ్రూట్స్ పంపిణీ, అంటే పండ్ల తాలూకా మామిడి పండు కావచ్చు, సపోటా పండు కావచ్చు, ఏ విధమైన పండు అయినా ఫ్రీగా తినాలి ప్రజలు. 100 రూపాయలు ఇస్తే మహా అయితే ఒక 2 యాపిల్ పళ్ళు వస్తున్నాయి. అంత ఖరీదమైన చేస్తారు. ప్రజా పాలకుల సమస్య అది. ఎంతో గవర్నమెంట్ భూమి ఉంది, అవన్నీ కబ్జాలు చేసుకొని ప్రజల్ని ఆకలికి దప్పులకు గురిచేసి వాళ్ళని ఇబ్బందులు పెడితే వీళ్ళ మాట వింటారు, అప్పుడు ఓటు కోసం వెళ్తే వాళ్ళే వేస్తారన్న తీరులో ప్రజల్ని ఆకలి దప్పులకి ప్రతి విషయానికి ఇబ్బంది పెడుతూ ఇలాంటి ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఏంటంటే మరి ఇస్తున్నారు కదండి, ఇల్లులు ఇస్తున్నారు కదా, ఎన్నో ఇల్లులు కడుతున్నారు కదా అని అందరూ అంటారు. కానీ అవి ఎవరికి ఇచ్చుకుంటారు? వాళ్ళు పార్టీలో పనిచేసే వాళ్ళకి. ఆ విధంగానే ప్రతి పార్టీ కూడా, ఏ పార్టీ అంటే కావచ్చండి, వాళ్ళ మనుషులు సర్దుకుంటూ ఉంటున్నారు. ఒక ఇల్లు ఇచ్చిన వాళ్ళకి 2 ఇల్లులు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా పబ్లిక్గా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే. ప్రభుత్వం తీసుకెళ్తే ప్రభుత్వం ప్రజలు పట్టించుకోదు, ఆఫీసులంటే తిరగడం తప్ప, అదిగో లంచగొండితనం లేదనటం బయటికి అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎక్కడికక్కడ మా ఆల్ తెలుగు ప్రజా పార్టీ ద్వారా మేము ఖచ్చితంగా